మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలని ఒక పండగ వాతావరణంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు. అందులో భాగంగానే అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు ఈ మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వివిధ హోదాల్లో పదవులు ఇచ్చారు. పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళందరూ కలిసికట్టుగా ఈరోజు రామసముద్రం మండలంలో ఓ పండుగ వాతావరణంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదిన వేడుకలను అయితే అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు. మరిన్ని విశేషాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే ప్రజల్లో ఏ విధంగా ఉందంటే మాజీ ముఖ్యమంత్రి పైన, ఎందుకంటే మాట ఇస్తే మడమ తిప్పరు, అలాగే ఇచ్చిన మాట పైన నిలబడి పేద ప్రజల సంక్షేమాన్ని నిలబెట్టే వ్యక్తిగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేరుగా కాంచినటువంటి వ్యక్తిగా ప్రజలైతే గుర్తించుకుంటారు. అందులో భాగంగానే ఈరోజు రామ మండల హెడ్ క్వార్టర్లో వైఎస్ఆర్సీపీ జెండా టోల్ దగ్గర ఉన్నటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుక పెద్ద ఎత్తున భారీ కేసులు కట్ చేసి జన్మదిన వేడుకను అయితే జరుపుతున్నారు. మరిన్ని విశేషాలని ఆ నాయకుల కార్యకర్తల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రీతం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 52వ బర్త్డే రామచంద్ర మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేని మనకి తీరండి. ఎందుకంటే గతంలో కూడా రామచంద్ర మండలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిసార్ అహ్మద్కి నియోజకవర్గంలోనే ఏ మండలంలో రానంత మెజార్టీ మన రామచంద్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఇచ్చినారు. కాబట్టి ఇంకా నెక్స్ట్ రాబోయే 2029 ఎలక్షన్లో మనమంతా కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని మరోపారు ముఖ్యమంత్రి చేసుకోవాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో 2 ఏళ్ళు కరోనాలో పోయింది. 3 ఏళ్ళలో ఆయన గణనీయమైన అభివృద్ధిని అటు సంక్షేమం అయితే ఏమి, ఇటు అభివృద్ధి అయితే ఏమి అన్ని విధాలుగా చేశాడు. ఎందుకంటే దానికి ఉదాహరణ భారతదేశంలో ఏ దేశంలో కూడా కానీ 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి సాధించారంటే అది దేశంలోని గర్వకారణం. ఉదార స్వభావం కలిగిన మన జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదిన శుభాకాంక్షలు మన రామసముద్రం మండల టీము తరపున అందరము మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా పోయినా 3 సంవత్సరాల్లో ప్రజలకు సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన అన్ని పథకాలు నెరవేర్చడం జరిగింది. ప్రజల మనిషి, ప్రజల్లో నాయకుడు, ప్రజల బంధువు, ఆత్మ బంధువుగా, ప్రజల దేవుడుగా నిలిచిన మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు ప్రజల్లోకి తీసుకొచ్చిన ప్రతి పథకము విద్య అయితే ఏమి, మళ్ళీ ఆరోగ్య పరిస్థితి ఏమి, స్త్రీల సమస్యలు అయితే ఏమి, మళ్ళీ పోతే మా రైతులకు సంబంధించిన సమస్యలు అయితే ఏమి, ప్రతి ఒక్కటి మన జగన్మోహన్ రెడ్డి గారు విజయవంతంగా సాధించి మన ప్రజలకి గుండెల్లో నిలిచిన ఏకైక వీరుడు మన జగన్మోహన్ రెడ్డి గారని చెప్పుకోవచ్చు. పోతే అన్ని రాష్ట్రాల కన్నా నెంబర్ 1గా మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా పరిపాలన చేసినాడు. ఇతను చూసి ఇతర దేశాలు కానీ రాష్ట్రాలు కానీ కాపీ కొట్టి పెట్టే సంక్షేమ పథకాలే వాళ్ళు కూడా దాన్ని తీసుకొని ప్రజల్లోకి తీసుకుపోయి ఈ పథకాలను, సంక్షేమ పథకాలని అన్ని రాష్ట్రాల్లోన వాళ్ళు అమలు పరుస్తున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారి జస్ట్ ఎలక్షన్లో 2029లో మనమందరూ కలిసికట్టుగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేస్తామని ఆకాశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, అందరికీ, కార్యకర్తలకి అందరికీ నా యొక్క ధన్యవాదం తెలుపుతున్నాను. మన జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని రామసముద్రం మండలంలో వివిధ హోదాల్లో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య, కార్యకర్తలు, ప్రజల మధ్య ఈరోజు ఇక్కడ ఈ చెక్ పోస్ట్ ఆవరణంలో చెప్పుకుంటా ఉన్నాము. ఈ కార్యక్రమం మనకు తెలుసు, ఉమ్మడి రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కూడా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నారు. మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అనే మనిషి యుగానికి ఒక్కరే పుడతారు. అట్లా దురంధరుడు, మంచి రాజకీయవేత్త. అటువంటి రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఇంతవరకు కూడా ఇటువంటి మంచి రాజకీయవేత్తను చూడలేదు అనేదానికి మన దగ్గర ఎంతో నిదర్శనాలు ఉన్నాయి. గడిచిన ఎన్నికలు అంటే ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నాము, ఇంకొకసారి మనము సీఎంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మళ్ళీ మూడవసారి ప్రతిపక్షంలో ఉన్నాం. మన నాయకుడు ఏది చేయగలుగుతాడో దాన్ని చెప్తాడు. ఇచ్చిన మాటకు ఎన్నికలు వచ్చినప్పుడు రావడము, ఏదో ఒకటి వాగ్దానం ఇవ్వడము, వాగ్దానం ఇచ్చినాక మర్చిపోవడము, అటువంటి పరిధిలో పనిచేసిన నాయకుడు కానే కాదు. మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఆయన సొంతంగా దివంగత రాజశేఖర రెడ్డి గారి తనయుడుగా ఆయన ఇచ్చినటువంటి పరిపాలన మనం చూసాం. సుమారు 6 సంవత్సరాలు ఆయన పేరు మీద ఎన్నో సంస్కరణలు వచ్చాయి. దివంగత రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, జలయజ్ఞం కావచ్చు, లేకుంటే ఇందిరమ్మ గృహకల్పన కావచ్చు, లేకుంటే ఎన్నో రకాల కార్యక్రమాలు చిరస్మరణీయుడిగా ప్రతి ఇంట్లో కూడా ఆయన ఫోటో ఉండేది మనం చూస్తూనే ఉంటాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పేది ఏమంటే, మా నాన్నగారు ఆయన పరిపాలనలో ఒక అడుగు ముందుకేస్తే ఈరోజు నేను 4 అడుగులు ముందుకు వేయాలని, ఆయన ఫోటో పక్కలో నేను చనిపోయినా కూడా ప్రతి ఇంట్లో కూడా మా నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో కూడా ఉండాలని ఒక దృఢ సంకల్పంతో ఆయన పరిపాలన సాగించడం మనం చూసాం. ఆ పరిపాలన ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చింది.